గుడ్ మార్నింగ్. NT9 న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసుకుంటే కేటీఆర్కు చర్లపల్లి జైల్లో చిప్పకూడే సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడం అహంకారమే. తప్పులు చేసినందుకే కొందరు అధికారులు జైలుకు వెళ్లారు. 100 రోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ను ఓడించేందుకే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. వాల్మీకి బోయాల సమస్యలు పరిష్కరిస్తామంటూ గాంధీ భవన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా చేశామని చెప్పి అహంకారంగా మాట్లాడుతున్నారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఆరోపించినట్టుగా మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు. దేశంలో తొలి కేసుగా గుర్తింపు. 2 అధికారులకు 5 రోజుల కస్టడీ అన్నట్టు మనం ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ కు లేదన్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం. దేశానికి మళ్లీ మోడీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తున్నామన్నట్టు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది. దీనిని ఎవరు కాదనలేని సత్యం. కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్నట్టు కేశవరావు అంటున్నాడు. బీఆర్ఎస్ ను ఒక కుటుంబం నడిపిస్తుందనే భావన ఉంది. కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనంటూ కేకే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ను వెంటాడుతున్న పాపాలు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. దేవుడి పేరుతో అక్రమాలు, అవినీతికి తెగించారు. కాళేశ్వరంలోనూ అక్రమాలు అనేకం. ఫోన్ ట్యాపింగ్ ఏ రాష్ట్రంలోనూ లేదు. కేటీఆర్ స్వయంగా ట్యాపింగ్ ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో సుమోటో కేసు పెట్టాలి. సినిమా హాళ్లలో ఇష్టారీతిన రేట్లు పెంచితే ఊరుకోము. త్వరలో సినిమా థియేటర్లపై దాడులు జరుగుతాయి అంటూ మంత్రి కోమటిరెడ్డి ఒక ప్రకటనలో మనం చూడవచ్చు. పిచ్చోన్ లెక్క ఆ ఇద్దరిని నేను నమ్మాను అంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో ఉంటూనే వెన్నుపోటు పొడిచారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. కేకే కడియంలో 10 ఏళ్లు పదవులు అనుభవించి దగా చేశారు. జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నట్టు కేటీఆర్ సభలో మాట్లాడినట్టు ఇక్కడ మనం. బీఆర్ఎస్ మోసాలను ఎండగడతాం. ముందుగా జైలుకు వెళ్లేది హరీష్ రావే. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్. రాజపుష్పతో వెంకటరామరెడ్డి బంధం చెప్పాలి అంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెల్లడి. కారు షెడ్డికైనా బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురైనా. తెలంగాణలో మొదలైన పవర్ పాలిటిక్స్. అధికారమే పరమావధిగా నేతల జంపింగ్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు మితమైన చేరికలు. లోక్సభ ఎన్నికల ముందు అపరిమితమయ్యాయి. గతంలో ఓవర్లోడ్తో ప్రయాణించిన కారులో ఇప్పుడు ప్యాసింజర్లే లేని పరిస్థితి ఏర్పడింది. కారు దిగిన నేతలు బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. కేసీఆర్ అహంకార ధోరణే కారణమా అన్నట్టు మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుంది అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అట్లా వింటే చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు. వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. మహబూబ్ నగర్ లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర. దేశానికే ఆదర్శంగా మా పాలన. ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు. వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికలయ్యాక సంపత్కు పదవి ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డిని సన్మానిస్తున్న వాల్మీకి బోయాల ప్రతినిధులు. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం. దేశంలోనే తొలిసారి ఈ ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్టు. ఫోన్లు ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం. ప్రభుత్వ వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకిషన్ 14 రోజుల రిమాండ్. పోలీస్ కస్టడీకి భుజంగరావు, తిరుపతి అన్నట్టు కూడా వార్త చూస్తున్నాం. మరో 2 ఎంపీ అభ్యర్థుల జంపు. ఇప్పటికే 2 అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరిక. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అస్సంగూటికి. చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంటు ఎన్నికల్లోపే వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుండటంతో ఖాళీ అవుతున్న కారు అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. భారత్ లో రాజకీయ హక్కులకు రక్షణ ఉందని భావిస్తాం. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్య. అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు. నేటి తరం చిన్నారులు అలా అడ్వాన్స్డ్. డీప్ ఫేక్ వినియోగంపై నియంత్రణ అవసరం. మళ్లీ అధికారం చేపట్టిన వెంటనే గర్భాశయ క్యాన్సర్ టీకా అభివృద్ధి నిధులు. బిల్ గేట్స్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దిశ పత్రిక చూసుకుంటే భస్మాసుర బాణం. నాడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం. తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు.
పార్టీ నుంచి రోజుకో నేత బయటకు, నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్. ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా? అంచనాకు అందని కాంగ్రెస్ వ్యూహాలు, మానసికంగా కార్నర్ చేస్తున్న రేవంత్ రెడ్డి. సీనియర్లను లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా, ఫ్యూచర్ పై పార్టీలో గందరగోళం అన్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థులు డిమోరల్, కడియం కావ్య ఎగ్జిట్ తో అలజడి మొదలు, పలువురు గులాబీ అభ్యర్థులపై సందేహాలు, నామినేషన్ల ఉపసంహరణ వరకు సస్పెన్స్ అన్నట్టు మనం ఇక్కడ వార్త చూస్తాం. కడియంతో చర్చలు, అసెంబ్లీ సెషన్లోనే గేమ్ స్టార్ట్ చేసిన రేవంత్, ఇద్దరి మధ్య ఏకాంత భేటీలోనే చేరికపై డిస్కషన్. బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఎవరికి? తాటికొండ బాబుమోహన్, పెద్ది స్వప్న బోడడిన పేర్లు తెరపైకి. బాబుమోహన్ కు స్వయంగా కేసీఆర్ ఫోన్, రాజయ్య కోసం పల్లా యత్నాలు. బీఆర్ఎస్ పాలసీలు నచ్చకే రిజైన్, నేడు నా కూతురితో కలిసి కాంగ్రెస్ లోకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా, 13 ఏళ్ల తీర్యాత తర్వాత సొంత ఇంటికి అంటూ తెలంగాణను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్, పార్టీ విలీనంపై మాట తప్పిన కేసీఆర్. మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతున్నారు. పెద్దపల్లి టికెట్ మాదిగలకు మాలమాదిగ ఈక్వేషన్స్ తో గడ్డం వంశీని మార్చేందుకు కాంగ్రెస్ యోచన. ఇప్పటికే మాలలకు నాగర్ కర్నూలు, పెద్దపల్లి టికెట్లు, కడియం ఫ్యామిలీకి వరంగల్ ఇస్తే రిజర్వ్డ్ గా ఉన్న 3 చోట్ల వారికే మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత అంటూ ఆందోళన చేస్తున్న మాదిగ నేతలు. ట్యాపింగ్ కుట్ర నిజమే, ప్రతిపక్ష నేతల మాటలు విన్నాను, ప్రైవేట్ వ్యక్తులపైన నిఘా, అనంతరం ఆధారాలు ధ్వంసం చేశా, ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీ డబ్బును పోలీస్ వాహనాల్లో తరలించా, రాధాకిషన్ రావు వాంగ్మూలం. ప్రెస్ నోట్ విడుదల చేసిన డీసీపీ విజయ్ కుమార్. రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండు. ఫోన్ ట్యాపింగ్, టెలిగ్రాఫ్ యాక్ట్ పలు సెక్షన్ల జత చేసిన దర్యాప్తు అధికారులు, కోర్టు మెమో దాఖలు చేసిన ఆఫీసర్లు, మరో 11 మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణ. ఇక జడ్జి ఎదుట హాజరవుతున్న రాధాకిషన్ రావు ఫైల్ ఫోటో మనకు చూడవచ్చు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ, అందుకు కసరత్తు, త్వరలోనే విధి విధానాలు అన్నట్టు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అన్నట్టు కడియం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షితో భేటీ, కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం. ఇవాళ ఇద్దరు పార్టీలో చేరే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నా చెర్లపల్లి జైలుకే అంటూ సీఎం రేవంత్ రెడ్డి. ట్యాపింగ్ తో కేటీఆర్ మంది సంసారాల్లో ఏలు పెట్టిండు, ఆయన బర్తేగించి మాట్లాడుతున్నాడు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లకు చిప్పకూడే గతి, తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేయలేదని ఫైర్, వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తామని హామీ. బీఆర్ఎస్ ఆగం, కడియం కావ్య లేఖతో కలకలం, పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్లో అయోమయం, పార్టీని ఇంకెంతమంది వీడిపోతారనే చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి. అదే బాటలో కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిపై మనీ లాండరింగ్ కేసు పెట్టాలన్నట్టు కాళేశ్వరం కమిషన్లే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చేరినాయి. వాళ్ళిద్దరిపై ఈడీ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలన్నట్టు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. మందమరి చెన్నూరులో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పర్యటన. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు, గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు, ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత, దర్యాప్తులో విసుగొల్పే విషయాలు బహిర్గతం. చెంచల్గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు. తాగునీటికి 140 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా విస్తృత స్థాయి కార్యాచరణ, కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారాలు, రోజువారీ సీఎస్ సమీక్షలు. చివరిగా నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇక కరువు రైతుకు బాసటగా, రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్. రైతు కోసం రైతు చెంతకు మాట తప్పిన కాంగ్రెస్ పై మడమ తిప్పని పోరు. 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్. రైతులతో ముఖాముఖి, పంటల పరిశీలన అన్నట్టు కేసీఆర్ సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. పనికిమాల పేపర్ దీని చదువు కూడా
దయచేసి ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఎక్కువ రీచ్ అయితే మనకే బాగుంటుందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఇది మనందరి వేదిక. ఎటువంటి విషయాలు ఉన్నా కూడా పంచుకోవడానికి మనకు ఒక వేదికలాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.